సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం అయితే బ్లెండర్లో ఒక సింపుల్ వాటర్ సిమ్యులేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అది చూడండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది మనం ఏం క్రియేట్ చేయబోతున్నాము. సో చూసారు కదా, సో ఇలాంటి ఒక సింపుల్ వాటర్ సిమ్యులేషన్ అయితే ఇప్పుడు మనం బ్లెండర్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంతకుముందు ఇలాంటివి ఎప్పుడు చేయకపోయినా సరే, మీరు ఇనిషియల్గా బిగినర్స్ అయినా సరే, మీరు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయితే మీరు కూడా ఇలాంటి ఒక వాటర్ సిమ్యులేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు బ్లెండర్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి నేను చాలా ట్యూటోరియల్స్ అయితే చేశాను. సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, బేసిక్స్ ఏంటి, ఇంటర్ఫేస్ ఏంటి, సో ఈ విధంగా బేసిక్స్ అండ్ షార్ట్ కట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా వీడియోస్ చూడండి. మీకు బ్లెండర్ నేర్చుకోవడానికి ఆ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని చూస్తుంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, సో దట్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. సో అట్లీస్ట్ ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వచ్చు. సో ఇక వాటర్ సిమ్యులేషన్ని క్రియేట్ చేయడానికి సో నేనైతే ఫస్ట్ అయితే సీన్లో ఉన్నవన్నీ కూడా డిలీట్ చేస్తున్నా. సో ఏ ప్రెస్ చేసి మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేస్తున్నా. అండ్ తర్వాత మనం వాటర్ సిమ్యులేషన్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ అయితే మనకు ఒక పూల్ అయితే కావాలి. సో దానికోసం షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక క్యూబ్ని తీసుకొస్తున్నా. అండ్ ఆ క్యూబ్ని నేను కాస్త స్కేల్ చేస్తున్నా. అండ్ స్కేల్ చేసిన తర్వాత దాన్ని జెడ్ డైరెక్షన్లో దాన్ని అయితే స్కేల్ని అయితే తగ్గిస్తున్నాను నేను ఈ విధంగా. అండ్ ఆ తర్వాత నెంబర్ ప్యాడ్లో 3 ప్రెస్ చేస్తే ఈ విధంగా మీకు సైడ్ వ్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ పూల్ని నేను కాస్త ఈ విధంగా పైకి తీసుకొస్తున్నా. అండ్ అదేవిధంగా నేను జెడ్ డైరెక్షన్లో మళ్ళీ ఇంకొంచెం అయితే స్కేల్ చేస్తున్నా. సో ఈ విధంగా దీని యొక్క పొజిషన్ని మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత సో దీనికైతే కంట్రోల్ ఏ ప్రెస్ చేసి స్కేల్ అప్లై చేయండి. అండ్ ఆ తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి రండి. సో మీకు ఫంక్షన్ కీస్ కింద నంబర్స్ ఉంటాయి కదా, సో అందులో 3 ప్రెస్ చేస్తే మీరు ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసుకుని దాని అయితే డిలీట్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫేస్ అనేది డిలీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్ మోడ్లోకి రండి. సో ఇప్పుడు మనం ఈ పూల్ ఏదైతే ఉందో దీని ఎడ్జెస్కి మనం కొంచెం థిక్నెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ ప్రాపర్టీస్ ప్యానల్లో మాడిఫైస్లోకి రండి. ఇక్కడ యాడ్ మాడిఫైర్ క్లిక్ చేసి ఇక్కడ జనరేట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సాలిడిఫై మాడిఫైర్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత థిక్నెస్ని 0.1 ఇవ్వండి. సో దట్ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత ఈ మాడిఫైర్ని అయితే అప్లై చేసేయండి. అండ్ వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నేనైతే ప్రాజెక్ట్ని అయితే సేవ్ చేసుకుంటాను ఫస్ట్, ఎందుకంటే మనం ఏమన్నా ఇనిషియల్గా మధ్యలో ఏదైనా క్రాష్ అయిందంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో అందుకే మీరు ఎప్పటికప్పుడు కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తూ ప్రాజెక్ట్ని అయితే సేవ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు మనం ఈ పూల్కి కొన్ని ఫిజిక్స్ ప్రాపర్టీస్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఈ పూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిజిక్స్ ప్రాపర్టీస్లోకి రండి. అండ్ ఇక్కడ మీకు ఫ్లూయిడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ టైప్లో మీరు ఎఫెక్టర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ఇవ్వండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు శాంప్లింగ్ ఉంటుంది కదా, సో శాంప్లింగ్ని 2 పెట్టండి. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్లినర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకి వాటర్ రావాలి కదా, సో వాటర్ని తీసుకురావడం కోసం నేనైతే షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక సిలిండర్ని తీసుకొస్తున్నా. సో మనకేంటంటే ఈ సిలిండరే మనకి వాటర్ సోర్స్ అనమాట. సో ఇందులో నుంచే మనకు వాటర్ అయితే వస్తుంటాయి. సో దానికంటే ముందు నేను దీని యొక్క స్కేల్ని తగ్గిస్తున్నా. అండ్ తర్వాత దీన్ని ఎక్స్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తున్నా. అండ్ తర్వాత నేను సైడ్ వ్యూలోకి వచ్చి దీని విధంగా అయితే పైకి తీసుకొస్తున్నా. అండ్ దీని యొక్క పొజిషన్ని నేను వై డైరెక్షన్లో మూవ్ చేసి ఈ విధంగా ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నా. అండ్ ఆల్సో వై డైరెక్షన్లో నేను దీన్ని స్కేల్ చేస్తున్నా. సో ఇది చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు దీని యొక్క సైజ్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. బట్ అలానే కంప్లీట్గా తగ్గించమని కాదు, ఎందుకంటే మనకి దీంట్లో నుంచి వచ్చే వాటర్ ఈ పూల్లో పడుతుంది. ఒకవేళ దీని యొక్క సైజ్ పెద్దగా ఉందనుకోండి, వాటర్ ఏదైతే వస్తుందో ఎక్కువ వాటర్ వస్తాయి. సో ఎక్కువ వాటర్ రావడం వల్ల మీకు వితిన్ 4 seconds యానిమేషన్ వచ్చేలోపు పూల్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది వాటర్తో. అండ్ తర్వాత వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళాలని చూస్తుంది. సో మీరు వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయాలంటే మాత్రం దీని యొక్క సైజ్ని అయితే తగ్గించాల్సి ఉంటుంది. సో నేను అందుకోసం దీని యొక్క సైజ్ని అయితే కాస్త తగ్గిస్తున్నాను. అలా అని మరీ ఎక్కువ తక్కువ చేయకండి. సో మీడియం లెవెల్ అయితే పెట్టుకోండి. సో వన్స్ మీకు రిక్వైర్డ్ అది సైజ్ పెట్టుకున్న తర్వాత సో దానికి కూడా కొన్ని ఫిజిక్స్ ప్రాపర్టీస్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దట్ దాని నుంచి అయితే వాటర్ అయితే వస్తుంటాయి. సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసి నేనైతే స్కేల్ అయితే అప్లై చేస్తున్నాను దానికి కూడా. అండ్ ఇప్పుడు మీరు ఈ సిలిండర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో ఫిజిక్స్ ప్రాపర్టీస్లోకి వచ్చి ఫ్లూయిడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఫ్లూయిడ్ టైప్లో మీరు ఫ్లోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఫ్లో టైప్ అని ఉంటుంది. సో దాంట్లో మీరు లిక్విడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇనిషియల్ వెలాసిటీ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఆన్ చేయండి. అండ్ అంతకంటే ముందు ఇక్కడ మీరు ఫ్లో బిహేవియర్ అని చూస్తారా, సో దీన్ని అయితే మీరు ఇన్ఫ్లో కింద పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు శాంప్లింగ్ కౌంట్ వచ్చేసి 2 పెట్టండి. అండ్ ఆ తర్వాత ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు కదా, సో నేనైతే ఇనిషియల్ వెలాసిటీ వై యాక్సిస్లో -4 అయితే ఇస్తున్నా. సో ఎందుకంటే నాకు నా వాటర్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ వై యాక్సిస్లో నాకైతే వాటర్ ఫ్లో అనేది జరగాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు యాక్సిస్ గమనిస్తే మీకు నేను చెప్పింది అర్థమవుతుంది. సో మనకి వాటర్ అనేది స్క్రీన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి. సో దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ -4 అయితే ఇచ్చాను.
అండ్ ఆ తర్వాత ఇప్పుడు మన వాటర్ సిమ్యులేషన్ ఏదైతే ఉంటుందో సో దానికి మనం ఒక బార్డర్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే మన వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ ఆ బార్డర్ని దాటి బయటికి వెళ్ళదనమాట. సో దానికోసం మనం ఒక డొమైన్ని క్రియేట్ చేయాలి. సో షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి ఒక క్యూబ్ని అయితే తీసుకొని రండి. అండ్ ఆ క్యూబ్ని కాస్త మీరు ఈ విధంగా అయితే స్కేల్ చేయండి. సో దట్ మన పూల్ అండ్ అది సిలిండర్ ఏదైతే ఉందో రెండు కూడా క్యూబ్ లోపలే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ నేను వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వచ్చిన తర్వాత సైడ్ వ్యూలోకి వెళ్ళి సో ఈ క్యూబ్ని ఏదైతే డొమైన్ కోసం తీసుకొచ్చానో సో దాన్ని నేను ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నాను. సో వన్స్ మీరు దాన్ని స్కేల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ క్యూబ్కి కూడా కొన్ని ఫిజిక్స్ ప్రాపర్టీస్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లూయిడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు టైప్లో డొమైన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు డొమైన్ టైప్లో లిక్విడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు రెజల్యూషన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు వాటర్ సిమ్యులేషన్ చాలా రియలిస్టిక్గా కావాలనుకుంటే మాత్రం ఈ రెజల్యూషన్ని ఎక్కువ పెట్టుకోవాలి. బట్ గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మిడ్ రేంజ్ లేదా నార్మల్ లో ఎండ్ డివైస్ ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా 32 లేదా 64 మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే మీరు కనుక 100 కంటే ఎక్కువ రెజల్యూషన్ పెట్టుకున్నారంటే మీ CPU మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో దట్ మీకు బేక్ చేసేటప్పుడు మీకు క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ మీ దగ్గర మంచి సిస్టమ్ ఉంటే మాత్రం దీన్ని 100 లేదా 200 కూడా పెట్టుకోవచ్చు మీరు. ఒకవేళ మీది లో ఎండ్ లేదా మిడ్ రేంజ్ డివైస్ అయితే మాత్రం మాక్సిమం 64 పెట్టుకోండి. సో నేను జస్ట్ ఈ ట్యూటోరియల్ పర్పస్ కాబట్టి సో దీన్ని అయితే 32 పెడుతున్నాను. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ కిందకు వస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు డిఫ్యూజన్ ఎనేబుల్ చేయండి అండ్ ఆల్సో మెష్ అని ఉంటుంది. సో దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు కిందకు వస్తే టైప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అందులో మీరు ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు రెజ్యూమబుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో నేనైతే 250 ఫ్రేమ్స్ నాకు అవసరం లేదు. సో నేను జస్ట్ ఒక 150 ఫ్రేమ్స్ అయితే పెడుతున్నాను. అండ్ మీరు ఇక్కడ టైం లైన్లోనే కాదు, ఇక్కడ మీకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు దాన్ని అయితే చేంజ్ చేయండి. సో వన్స్ మీరు చేంజ్ చేసిన తర్వాత మీ మొత్తం ఇప్పటివరకు ఏదైతే చేశారో మొత్తం అంతా ఒకసారి సేవ్ చేసుకోండి బేక్ చేసే ముందు. ఎందుకంటే ఒకవేళ క్రాష్ అయిందంటే మాత్రం ఇప్పటివరకు మీకు చేసిన ప్రాసెస్ అంతా పోతుంది. సో వన్స్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేక్ డేటా, ఇక్కడ బేక్ ఆల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దాని అయితే క్లిక్ చేయండి. సో దట్ మీకు అనేది బేక్ అవుతుంది. ఒకవేళ మీరు రెజల్యూషన్ 100, 200 అలా పెట్టుకుంటే మాత్రం ఈ బేకింగ్కి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కూడా పట్టవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ట్యూటోరియల్ పర్పస్ ఓన్లీ 32 పెట్టా కాబట్టి నాకు చాలా తొందరగా అయిపోయింది. సో మీరు రెజల్యూషన్ చేంజ్ చేసే కొద్దీ దీని యొక్క టైం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో వన్స్ మీకు కంప్లీట్గా బేక్ అయిన తర్వాత సో మీరు చేసిన సిమ్యులేషన్ లేదా యానిమేషన్ మీరు చూడాలంటే మాత్రం మీరు సింపుల్గా స్పేస్ బార్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను చేసింది అయితే నాకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. బట్ కాకపోతే నాకు ఇనిషియల్ వెలాసిటీ అనేది కాస్త ఎక్కువగా ఉంది. సో దానివల్ల వాటర్ అనేది డైరెక్ట్గా ఆపోజిట్ వాల్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర పడి అక్కడి నుంచి నా వాటర్ అనేది ఈ విధంగా అయితే వెనక్కి అయితే వస్తుంది. ఒకవేళ ఇలా ఓకే అనుకుంటే ఇలానే ఉంచేయచ్చు. బట్ లేదు ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే మాత్రం చేంజ్ చేయొచ్చు అనమాట దీన్ని. సో దీన్ని మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కింద పూల్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ చేంజ్ చేయొచ్చు. స్లైట్గా మీరు ఈ విధంగా వై డైరెక్షన్లో మూవ్ చేయడం కానీ, లేదంటే దాని యొక్క సైజ్ పెంచడం కానీ, లేదంటే ఈ వాటర్ యొక్క ఇనిషియల్ వెలాసిటీని మీరు తగ్గించవచ్చు. సో బట్ ఏ చేంజ్ చేయాలన్నా సరే మీరు ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చి దీన్ని ఫ్రీ ఆల్ అని చూసారా, సో ఇక్కడ దీన్ని ఫ్రీ ఆల్ చేసిన తర్వాత మీరు ఆ చేంజెస్ చేసి మళ్ళీ మీరు డేటాను మొత్తం కూడా బేక్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేక్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా, మీరు రెజల్యూషన్ పెట్టుకునే దాన్ని బట్టి మీకు బేకింగ్ టైం అనేది తీసుకుంటుంది. సో ఇది జస్ట్ ట్యూటోరియల్ పర్పస్ కాబట్టి నేనైతే దీంట్లో ఎలాంటి చేంజ్ కూడా చేయాలనుకోవట్లేదు. అండ్ మన సిమ్యులేషన్ ఏదైతే ఉందో మన డొమైన్ దాటి బయటికి వెళ్ళదనమాట. వాటర్ అనేది మీరు ఏదైతే డొమైన్ క్రియేట్ చేశారు కదా, సో దాన్ని దాటి బయటకు అయితే వెళ్ళదు. సో ఇప్పుడు మన సిమ్యులేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేసుకునే ముందు మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి. సో దానికోసం నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక ప్లేన్ అయితే తీసుకొస్తున్నా. అండ్ దాన్ని ఇప్పుడు నేను ఈ విధంగా అయితే స్కేల్ చేస్తున్నా. అండ్ స్కేల్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఫంక్షన్ కీస్ ఉన్న నంబర్స్లో 2 ప్రెస్ చేశారనుకోండి మీరు ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వాటిని ప్రెస్ చేసి అండ్ ఆల్సో జెడ్ ప్రెస్ చేస్తే ఈ విధంగా నేను జెడ్ డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. సో ఈ విధంగా వీటిని అయితే నేను ఇక్కడ వాల్స్ లాగా అయితే బిల్డ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నాకు ఇది ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దట్ నేను సీన్ని హెవీ చేయకుండా సో దట్ ఈ విధంగా సింపుల్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను దీనికి మెటీరియల్ కూడా చాలా సింపుల్గా అయితే ఇస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి రండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నేను జస్ట్ దీన్ని కాస్త వైట్ నుంచి బ్లాక్ కొంచెం గ్రే కలర్లోకి చేంజ్ చేస్తున్నా అంతే. మీకు మెటీరియల్స్ కనపడాలంటే మాత్రం మీరు జెడ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెటీరియల్ ప్రివ్యూ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్తేనే మీకు అక్కడ మెటీరియల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ తర్వాత మనం వాటర్కి అండ్ కింద పూల్కి కూడా మెటీరియల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను జస్ట్ ఫస్ట్ అయితే వాటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ మెటీరియల్ క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ప్రిన్సిపల్ బేస్ డిఫర్ అని చూసారా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్లాస్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రఫ్నెస్ని 0 పెట్టండి. అండ్ ఐఓఆర్ ఏదైతే ఉంటుందో అది మనకి వాటర్ యొక్క ఐఓఆర్ అయితే ఇవ్వాలి. సో యాక్చువల్గా వాటర్ యొక్క ఐఓఆర్ ఏంటి అంటే 4/3 అనమాట. సో దాన్ని మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాటర్ యొక్క ఐఓఆర్ అనేది వచ్చేస్తుంది.
అండ్ ఇంతే ఇంకా వాటర్ యొక్క మెటీరియల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పూల్కి కూడా ఒక మెటీరియల్ ఇవ్వాలి. సో నేను జస్ట్ హ్యూజ్గా ఏదైనా కాంప్లికేట్ చేయకుండా జస్ట్ సింపుల్గా కలర్స్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ పూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ మెటీరియల్ మీద క్లిక్ చేసి బేస్ కలర్ని నేను సంథింగ్ లైక్ బ్లూ కలర్లో ఇస్తున్నా. అండ్ అది కూడా కొంచెం డార్క్ కలర్లో అయితే ఇస్తున్నా, సో దట్ వాటర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ అయితే మిస్ చేసాం. అదేంటంటే ఇక్కడ మనకు వాటర్ వస్తుంది కదా, బట్ వాటర్ అనేది ఒక పైప్ నుంచి బయటికి వచ్చినట్టుగా మనం చూపించాలి కదా. సో దానికోసం మనం ఒక పైప్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక సిలిండర్ని తీసుకొస్తున్నా. అండ్ దీన్ని స్కేల్ చేసిన తర్వాత ఎక్స్ డైరెక్షన్లో 90 degrees రొటేట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం దీన్ని అయితే ఎగ్జాక్ట్గా ఆ వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో బట్ అంతకంటే ముందు బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని కాసేపు హైడ్ చేస్తున్నా. సో దాన్ని సెలెక్ట్ చేసి హెచ్ నొక్కితే అది హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని స్కేల్ చేసి కాస్త దీని సైజ్ అయితే తగ్గిస్తున్నాను. అండ్ దీని పొజిషన్ని కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ మీకు ఇంకా బెటర్గా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్ళండి. సో దట్ మీకు ఇంకా బెటర్ వ్యూ అయితే ఉంటుంది. సో వన్స్ మీకు దాని పొజిషన్ అనేది కరెక్ట్గా ఉందని మీకు అనిపిస్తే మాత్రం సో మీరు వెంటనే ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత సో మీరు ఇక్కడ ఉన్న ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను సాలిడ్ మోడ్లోకి వచ్చి ఇక్కడ ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ ప్రెస్ చేసి దీన్ని ఈ విధంగా అయితే ఇంట్రూడ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత నేను ఈ ప్రెస్ చేసి దీన్ని ఈ విధంగా లోపలికి అయితే పంపిస్తున్నాను అనమాట ఆ ఫేస్ని. సో దట్ ఇక్కడ మనకు ఒక హాలో పైప్ లాగా క్రియేట్ అవుతుంది. అండ్ లోపల నుంచి మనకు వాటర్ వస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. అండ్ మీరు వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వెళ్తే ఇది మీకు ఇంకా బెటర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను జీవై ప్రెస్ చేసి దీన్ని ఇంకొంచెం వెనక్కి అయితే తీసుకొస్తున్నా. సో వన్స్ మీకు అది ఓకే అనుకున్న తర్వాత దానికైతే ఒక మెటీరియల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెటీరియల్ ప్రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ మీరు మెటీరియల్ సెక్షన్లోకి వెళ్ళండి. దానికి న్యూ మెటీరియల్ని క్లిక్ చేసి నేను జస్ట్ ఏ కలర్ ఇవ్వకుండా జస్ట్ దాన్ని గ్రే కలర్ అయితే ఇస్తున్నా. సో ఇక్కడ మీరు ఈ వైట్ కలర్ పారామీటర్ని ఇక్కడ విధంగా తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా అది గ్రే కలర్లోకి అయితే వస్తుంది. అండ్ తర్వాత మనం ఇందాక బ్యాక్గ్రౌండ్ని హైడ్ చేసుకున్నాం కదా, సో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే మీరు సింపుల్గా ఆల్ట్ హెచ్ ప్రెస్ చేయండి. సో దట్ హైడ్ అయిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనకి సన్లైట్ కావాలి. సో దానికోసం నేను షిఫ్ట్ ప్రెస్ చేసి ఒక లైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సన్ అని ఉంటుంది. సో దాన్ని అయితే తీసుకొని రండి. అండ్ మీకు ఇక్కడ కింద ఎక్కడ ఉంది సన్, సో దాన్ని పైకి తీసుకొని రండి ఫస్ట్. అండ్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎల్లో డాట్ ఏదైతే ఉందో సో దానిపైన క్లిక్ చేస్తే మీరు సన్ యొక్క డైరెక్షన్ సన్ పాత్ యొక్క రేస్ ఉంటాయి కదా, సన్ రేస్ యొక్క డైరెక్షన్ అయితే చేంజ్ చేయొచ్చు. సో నేను ఈ వాల్ సైడ్ అయితే పెడుతున్నా సన్ రేస్ని. అండ్ ఆ తర్వాత మీరు మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి కెమెరాని అయితే తీసుకుని రండి. అండ్ ఆ తర్వాత మీరు మీ వ్యూ ఏదైతే మీరు రెండర్ చేయాలనుకుంటున్నారో కరెక్ట్గా ఆ వ్యూ సెట్ చేసుకున్న తర్వాత Ctrl+Alt+0 ప్రెస్ చేయండి. సో దట్ ఆటోమేటిక్గా మీ కెమెరా అనేది మీ వ్యూలోకి స్నాప్ అయిపోతుంది. అండ్ వన్స్ మీరు కెమెరాని మీకు నచ్చిన పొజిషన్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే రెండర్ సెట్టింగ్స్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మీరు ఫస్ట్ రెండర్లోకి వచ్చిన తర్వాత రెండర్ ఇంజిన్ని మీరు సైకిల్స్లో పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీరు డివైస్లో జీపీయూ, ఒకవేళ మీ సిస్టంలో గ్రాఫిక్ కార్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేయండి. అండ్ మ్యాక్సిమం శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో నన్ను అడిగితే మ్యాక్సిమం 256 శాంపుల్స్ ఈ సీన్కి మోర్ దెన్ ఇనఫ్, అంతకుమించి అయితే అవసరం లేదు. సో నేను వ్యూ పోర్ట్లో శాంపుల్స్ అయితే ఓన్లీ 32 పెడుతున్నా. అండ్ డీనర్స్ని ఎనేబుల్ చేస్తున్నా. అండ్ రెండర్లో శాంపుల్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటే 256 లేదా 512 వరకు వెళ్ళొచ్చు. బట్ 4000 శాంపుల్స్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే. అండ్ ఇంకొకటి మీకు రెండరింగ్ టైం తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా శాంపుల్స్ని అయితే తగ్గించాల్సి ఉంటుంది. సో నేను ఈ ట్యూటోరియల్ పర్పస్ ఓన్లీ 128 శాంపుల్స్ని అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా బెటర్ క్వాలిటీ రావాలంటే మాత్రం రెండర్లో శాంపుల్ కౌంట్ని ఒక 256 వరకు పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ మోషన్ బ్లర్ అని చూసారు, సో దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ కింద మీరు కలర్ మేనేజ్మెంట్లోకి వస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ముఖ్యంగా కాంట్రాస్ట్ని చేంజ్ చేయాలంటే మాత్రం లుక్లోకి వస్తే ఇక్కడ మీకు కొన్ని కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో మోస్ట్లీ బేస్ కాంట్రాస్ట్ని యూస్ చేయండి, బట్ మరీ హై కాంట్రాస్ట్ అయితే పెట్టొద్దు. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ అవుట్పుట్ ప్రాపర్టీస్లోకి వస్తే ఇక్కడ మీరు రెజల్యూషన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఫుల్ హెచ్డీ క్వాలిటీ ఇనఫ్ అనుకుంటే దీన్ని ఇలానే వదిలేయండి. ఒకవేళ మీకు 4K క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, సో దాన్ని 200 పెట్టుకోండి. సో దట్ ఆటోమేటిక్గా మీకు రెండర్ అనేది 4K క్వాలిటీలో వస్తుంది. అండ్ FPS మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి. నేనైతే 24 ఫ్రేమ్స్లోనే రెండర్ చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఫ్రేమ్ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు మీ వీడియో ఫార్మాట్ మీరు ఏదైతే రెండర్ చేస్తున్నారో దాన్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక లొకేషన్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు రెండర్ చేసుకోవడానికి 2 పద్ధతులు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రేమ్స్ ఇక్కడ మీకు కంప్లీట్గా 250 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో 250 ఫ్రేమ్స్ని ఇండివిజువల్ ఇమేజెస్ లాగా రెండర్ చేసి ఆ ఇమేజ్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మీరు వీడియోలో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఒక సీక్వెన్సర్ని యూస్ చేసి. బట్ లేదు మాకు డైరెక్ట్ రెండర్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్ వీడియో ఫార్మాట్లో రెండర్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మీరు PNG నుంచి దీన్ని FFmpeg వీడియో అని ఉంటుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
అండ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్కోడింగ్లోకి వస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కంటైనర్లోకి వచ్చి దీన్ని MPEG-4లోకి పెట్టుకోండి. అండ్ తర్వాత మీరు ఎన్కోడింగ్ స్పీడ్ గుడ్లోనే ఉంచి పైన క్వాలిటీ ఉంది చూసారా, అవుట్పుట్ క్వాలిటీ, సో దాన్ని మీరు హై క్వాలిటీ లేదా లాస్లెస్ క్వాలిటీ అయితే పెట్టుకోండి. అండ్ అంతే అనమాట. సో నాకు తెలిసి ఇంతకు మించి పెద్దగా సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీ అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీకు తెలుసుకోవాలనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50th ఫ్రేమ్లోకి అయితే వెళ్తాను. 50th ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇక్కడ రెండర్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఒక టెస్ట్ రెండర్ చేసి చెక్ చేసుకుంటాను నాకు రెండర్ అనేది ఏ విధంగా వస్తుందని. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా రెండర్ అనేది నాకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే సీన్లో లైటింగ్ అనేది కాస్త తక్కువగా ఉంది. సో నేను దానికోసం ఫస్ట్ అయితే లైటింగ్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో సన్లోకి వెళ్ళి సన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు లైట్ ప్రాపర్టీస్లోకి వస్తే సన్ స్ట్రెంత్ ఏదైతే ఉందో సో దాన్ని నేను ఒక 4 పెడుతున్నా. సో 4 పెట్టిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ రెండర్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ అనేది ఇప్పుడు కాస్త ఇంప్రూవ్ అయింది. సో ఈ విధంగా మీరు కొన్ని టెస్ట్ రెండర్స్ చేసి మీకు కావాల్సిన సెట్టింగ్స్ని చేంజ్ చేసుకొని సో దట్ ఆ తర్వాత మీరు ఫైనల్ యానిమేషన్ అయితే రెండర్ చేసుకోండి. సో ఇది మామ బ్లెండర్లో ఒక సింపుల్గా ఒక వాటర్ సిమ్యులేషన్ని క్రియేట్ చేసే ప్రాసెస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో దట్ మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేసి చెప్పండి. లేదా ఒకవేళ మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసినా సరే నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ట్యూటోరియల్స్ కోసం అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.